విజన్ వెరిఫికేషను నాకు తెలిసి మా దాకా ఇంకా రాలా, కానీ వచ్చిన కొంతమంది ఎట్లా జరుగుతుంది ఏమి అని తెలుసుకోవాలని తెలుసుకో అన్నారు కదా. అట్లాగే నేను రూయ్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఓపీ రాసుకోమని వాళ్ళని ముప్పలు పెడుతున్నారు. ఓపీ రాసుకోకపోతే మీకు వెరిఫికేషన్ జరగట్లేదు. ఓపీ ఒక చోట, వెరిఫికేషన్ ఇంకొక చోట. 16వ నెంబర్ వార్డు దగ్గర ఉంది. 1/2 కిలోమీటర్ అండి. ఎట్లా వెళ్తారో? ఓపీ దగ్గరికి వెళ్ళాలంటే మెట్లెక్కాలి, ర్యాంప్ లేదు. నేను కలుసుకున్నాను వాళ్ళని. నేను గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ కలుపుకొని నాకు చేతనైనంత ఒక 10 మందిని ఓపీలు రాపించి తీసుకొని ఆ 16వ నెంబర్ వార్డు దగ్గరికి వాళ్ళందరినీ కలుపుకొని తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్తే వాళ్ళ సచివాలయంలో నోటీస్ వచ్చిన వాళ్ళే రావాలి అన్నారు. వీళ్ళకి తెలీదు నోటీస్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే నోటీస్ రాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు వెళ్ళండి అని వాళ్ళు పంపించి నోటీసులు వచ్చిన వాళ్ళు 70 మంది ఉన్నారు. పేరున పిలుస్తుంటే వాళ్ళకి సార్ వచ్చింది ఎప్పటికి 11 గంటలకు వచ్చారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? 6ంటికి వచ్చారు. అవగాహన లేక వాళ్ళని సరిగ్గా చూసుకునే వాళ్ళు లేక, గైడెన్స్ లేక 30 చెప్పలు పడుతున్నారు. ఓపీ దగ్గర నుంచి వాళ్ళ ఆటోలో మళ్ళా ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళడానికి 30 రూపాయలు, 20 రూపాయలు ఛార్జ్ వసూలు చేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళకి మన టూ వీలర్ ఉన్నోళ్ళు ఓకే, లేని వాళ్ళు చాలా అవస్థలు పడి ఆటోలో అట్లా అవస్థలు పడి వెళ్ళారు. నేను వాళ్ళకి ఆ రోజు వెళ్ళాను కాబట్టి ఓపీ ఇక్కడ ఉంది అని చెప్పగలిగాను. కనీసం అక్కడ ఎవరైనా ఓపీ ఇక్కడ ఉందని చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు అటు ఇటు తిరుగుతూ చాలా బాధలు పడుతున్నారు మన దివ్యాంగులు. నాకు చాలా బాధ వేసింది.